హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్. ఇంతలోకే రెండో రోజులోకి వచ్చేసాం. రండి, మరి ఈ సంవత్సరమైన క్రమం తప్పకుండా ప్రతిరోజు దేవునితో ప్రారంభించి దేవునితో మన సమయాన్ని ముగిద్దాం, దీవించబడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. మరొకసారి ఉదయకాలం అనుదిన ధ్యానాన్ని ధ్యానిస్తుండగా దినమంతా నీ వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకుని దివారాత్రములు ధ్యానించి ఫలించే వారిగా ఉండటకు మాకు సహాయం చేయి. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి స్తోత్రం. కొత్త సంవత్సరం అయిపోయింది. మరి మళ్ళీ డ్యూటీలకి, ఉద్యోగాలకి, మరి పిల్లలకి స్కూల్స్ కూడా తెరిచారేమో. రెగ్యులర్ లైఫ్లోనికి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. కానీ క్యాలెండర్ మారిపోయింది, సంవత్సరం మారిపోయింది. మరి మనలో ఎంత మార్పు కలిగింది. ఆయన సన్నిధిలో 1వ తారీఖున మనం చేసుకున్న నిర్ణయాలు ఎన్ని గుర్తున్నాయి. మనం చేసిన తీర్మానాలను ఎన్నిటినీ కాపాడుకోవడానికి, నెరవేర్చడానికి మొదటి రోజు నుంచి ప్రయత్నిస్తున్నాం. చూడండి, సంవత్సరాంతంలో పరీక్షలు ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు తెగ చదివి చివరికి అన్నీ మర్చిపోతుంటారు. మనం కూడా సంవత్సరాంతంలో మన లెక్కలు సరి చేసుకుందామని మరి 2023వ సంవత్సరంలో ఏం చేశారో మరి మీకే తెలియాలి, దేవునికే తెలియాలి. కేవలం ఆయన కృప చొప్పున ఆయన మనల్ని క్షమించి మరో నూతన సంవత్సరంలోనే ప్రవేశింపజేశారు. ఈ సంవత్సరం ఎప్పటి లెక్కలు అప్పుడు ముగించుకుంటే, ఎప్పుడు ఏది చేయాలో అది చేసి ముగించేస్తే, ఏ రోజుకి ఆ రోజు దేవునితో మనం సమాధానపడుతూ మన హృదయాలను సరిచేసుకొని పడకలో వెళ్ళటం అభ్యాసం చేసుకుంటే, ఏ క్షణంలో ప్రభు వచ్చినా లేక మనం ఈ లోకాన్ని విడిచినా ఆయన సన్నిధిలో యుగయుగాలు ఉండే భాగ్యాన్ని పొందుతాం. అందుకనే సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1వ సంవత్సరం కొరకు, కనిపెట్టి ఆరాధన కొరకు సిద్ధపడ్డాం, ఆనందించాం, వాగ్దానాలు పొందాం. బట్ ఆ వాగ్దానాలు మనలో నెరవేరాలంటే మనకి విశ్వాసం ఉండాలి. వాటిని మనం ఆ వాగ్దానాలు నెరవేరినట్లుగా దేవుని సందులో మనం జ్ఞాపకం చేయాలి. అవును, దేవుడు ఏమన్నా మీతో మాట్లాడారా? ఆయన దగ్గర నుంచి కనీసం ఒక వాగ్దానాన్ని పొందారా? అదేనండి, చర్చిలో పాస్టర్ గారులందరం, మేము కూడా ఇచ్చాం మా చర్చిలో ఒక వాగ్దానపు బుక్ మార్క్ ఇస్తున్నాం మీ బైబిల్లో పెట్టుకోవడానికి. దాంట్లో మంచి వాగ్దానాలు, ఒక నిబంధనతో కూడిన వాగ్దానాలు సెలెక్ట్ చేసి ర్యాండమ్గా అవి మనం పంచుతున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు ఆ విధంగా కూడా ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటే మన పట్ల నెరవేరుస్తాడు. అంతకంటే మీరు ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా ఈ నూతన సంవత్సరం కొరకు నా కొరకు నీవు కలిగి ఉన్న ప్రణాళికలు ఏంటి, ఈ నూతన సంవత్సరంలో నీవు నాకు ఏం చేయబోతున్నావు, నేను ఏం చేయాలని, ఎలా ఉండాలని, ఏది నెరవేర్చాలని నీవు ఆశిస్తున్నావు అన్నది దేవుని ముందు పెట్టి ప్రార్థిస్తే స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడతాడు. అందరి విషయం చెప్పటం వేరే సంగతి అండి, అందరి విషయాలు తెలుసుకోవటం వేరే సంగతి. మన సంగతి మనం తెలుసుకోవటం మనకి ఎంతో మేలు కదా. మన విషయం దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది ఎంతో మనకి తృప్తిని కలుగజేస్తుంది కదా. ఖచ్చితంగా వాగ్దానాలు అనేవి పరిశుద్ధ గ్రంథములో మన కొరకు ముద్రించబడి ఉన్నవి. 30,000 వాగ్దానాలు ఉన్నట్టుగా బైబిల్లో రాయబడి ఉందండి. 365 సార్లు భయపడకుడి అనే మాట బైబిల్లో ఉంది. అంటే ఈ కొత్త సంవత్సరంలో ప్రతిరోజు కూడా భయపడొద్దు, భయపడకు అని దేవుడు మనకు అభయమిస్తున్నాడు. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఆనాటి ప్రజలకు, ఆనాటి భక్తులకే కాదు, ఈనాడు విశ్వాసముతో మనం నమ్మితే దేవుడు నీతో జీవము కలిగిన వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. నా జీవితంలో నేను నేర్చుకుంది, రక్షించబడ్డప్పటి నుండి ఈ రోజు వరకు నా బ్రతుకుకు ఆధారం ఆయన మాటే.
నా బ్రతుకు యొక్క గమ్యం ఆయన చిత్తమే. ఆయన మాటను నేను నమ్ముతున్నాను. లేఖనాలు పఠిస్తున్నప్పుడు స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయా సమయాల్లో వెల్లడి స్వరం ద్వారా మాట్లాడటం కూడా కలదు. చాలామందికి ఇది వింతగా విడ్డూరంగా ఎగతాళిగా ఉంది, కానీ దేవుడు మాట్లాడతాడు. మనకు నోరిచ్చిన వాడు మాట్లాడ్డా, మనకు కళ్ళిచ్చిన వాడికి కళ్ళు లేవా? మనం అనుకున్నటువంటి దేవుడు కాదండి. మన ప్రభు సజీవుడు, జీవము గల దేవుడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు నన్ను అడుగు, నేను నీకు వాగ్దానాలు ఇస్తానంటున్నాడు. కాబట్టి మీరు ఇంతవరకు నిజంగా మరి నిన్న అడావిడిలో చర్చిలో అందరితో పాటు ప్రార్థించి వాగ్దానం పొందారో లేదో నాకు తెలియదు. పొందుంటే దేవుని స్తోత్రం. ఆయన ఒక వాగ్దానం ఇస్తే సరిపోద్దా? ఏమండి, మనం ఒక్క గిఫ్ట్ మనకి ఎవరన్నా ఇస్తే ఇంకేమన్నా గిఫ్ట్లు వస్తాయని ఎదురు చూస్తాం కదండి. పెళ్ళినప్పుడు చూడండి, ఒక గిఫ్టా వస్తుంది, వధువులకి ఎన్ని బహుమానాలు వస్తాయో మురిసిపోతూ ఉంటారు. అలాగే దేవుడి సన్నిధిలో మనం ఇంకా ఇంకా మన భవిష్యత్తు గురించి, మన బిడ్డల గురించి, మన యొక్క జీవిత సమస్యల గురించి, మన ఆర్థిక విషయాల గురించి, మన ఆరోగ్య పరిస్థితుల గురించి స్పష్టంగా దేవుడు తన మాటల్లో తెలియజేస్తూ ఉంటాడు. నేను నీకు ఆరోగ్యం ఇచ్చేదను, నేను నిన్ను బాగు చేసేదను, నిన్ను నేను అభివృద్ధి పరిచేదను, నీ కష్టార్జితాన్ని నేను దీవించదను, నేను నీ సంతానాన్ని దీవిస్తాను, నేను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నేను నీవు చేరుదంతా సఫలమవునట్లు చేస్తాను. ఇవన్నీ ఆయన వాగ్దానాలే. మనం జనరల్గా చదువుతున్నాం, కానీ నువ్వు వ్యక్తిగతంగా విశ్వాసంతో ప్రభువుని అడిగి అటువంటి వాగ్దానాలను ఒకటి పొందినప్పుడు అవి నిజంగా మన పట్ల నెరవేరుతాయండి. ఒక నోట్బుక్ పెట్టుకోండి, వాగ్దానాలు రాసి పెట్టుకోండి. మీరు డిజిటల్లో నోట్ చేసుకుంటానంటే అది మీ ఇష్టం. బట్ ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం మీ పట్ల నెరవేరిన రోజున నీవు ఎంతగా సంతోషించి కొత్తలేస్తావో తెలుసా? అఫ్కోర్స్ కొన్ని వాగ్దానాలు ఇమీడియట్గా నెరవేరుతాయి. కొన్ని వాగ్దానాలు నెరవేర్పు కొరకు మనం విశ్వాసంతో కనిపెట్టాం. మరల దేవుని సన్నిధిలో వాటిని మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఎప్పుడైనా వాగ్దానాలు అంటే ఇవి చెక్స్ లాంటివి. మరి ఇప్పుడంటే ఫోన్పే, గూగుల్ పే, ఈ డిజిటల్ మీడియా వచ్చేసింది కాబట్టి పేమెంట్ సులభమైపోయింది. ఇంతకుముందు ఒక 100 రూపాయలు కానుక ఎవరైనా పంపాలనుకున్నా వాళ్ళు ఎమ్మో అన్నా చేయాలి, లేదా ఒక చెక్కు మీద రాసి ఆ చెక్కు పంపించేవారు. అలాగే ఒక పల్లెటూరు ప్రాంతంలో ఉన్న ఒక తల్లి కుమారుడు ఈ దుబాయ్, కువైట్ లాంటి దేశానికి పోయి అక్కడి నుంచి వాళ్ళ అమ్మకి చెక్కులు పంపిస్తూ ఉన్నాడట. ఆ చెక్కులు పంపిస్తూ దాంతో ఒక ఉత్తరం రాస్తున్నాడు. అమ్మ బాగున్నావా, దుప్పటి కొనుక్కో, మంచం కొనుక్కో, బోర్నబిట్ట కొనుక్కొని తాగు, ఆరోగ్యం జాగ్రత్త చూసుకో అని ఉత్తరాలు రాస్తున్నాడు. మళ్ళీ ఒక ఉత్తరం వచ్చింది. అమ్మ బాగున్నావా, దుప్పటి కొనుక్కున్నావా, ఇలా రాస్తా ఉంటే ఏమే అర్థం కాక ఉత్తరాలు ఏం చేయాలో తెలియక, ఆమెకు చదువు రాదు. యాక్చువల్గా పక్కింటి ఆమెను పిలిపించి, పక్కింటి అమ్మాయిని పిలిపించి చదివించుకునేది. ఏంటోనమ్మా ఈ పిల్లోడు, బాగా తినంటాడు, కొనుక్కోమంటాడు, బాగుండమంటాడు, ఎట్లా ఉంటాను నేను? అదేంటమ్మా ఆయన ఏమి డబ్బులు పంపటం లేదా అని చదువుతున్న ఆ అమ్మాయి అడిగిందట. డబ్బులా పాడా, ఇదిగో ఈ ఉత్తరాలు మాత్రం రాస్తూనే ఉన్నాడు, మంచి మంచి మాటలతో మురిపిస్తూనే ఉన్నాడు, కానీ ఏం చేయాలి? అదేంటమ్మా ఇక్కడ డబ్బులు కూడా పంపుతున్నట్టు ఉంది, ఏం డబ్బులు పంపాడు? అదిగో ఆ బొమ్మల కాగితాలు పంపాడు అని ఆ గోడ మీద అంటించున్న చెక్కులన్నీ చూపించిందట. ఆ చెక్కులన్నీ అవేవో బొమ్మల కాగితాలు అనుకొని గోడ కట్టించుకుందంట ఆ ముసలామ. ఏంటండి, మనలో చాలామంది దేవుడిచ్చిన వాగ్దానాలను గోడల మీద తగిలించుకుంటున్నాం. గోడల మీద వాక్యాలు ఫ్రేమ్ కట్టి పెట్టుకుంటున్నాం, క్యాలెండర్లో పెట్టుకుంటున్నాం, బైబిల్లో కూడా పెట్టుకుంటున్నాం. కానీ
ఒక చెక్కు క్యాష్ అవ్వాలంటే ఏం చేయాలి? గోడ మీద పెడితే అవుద్దా? దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో క్రెడిట్ చేయాలి, దాన్ని రుసుముగా మార్చుకోవాలి. అలాగే దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆయన ముందు పెట్టి, అవును ప్రభువా, ఇది నా పట్ల నెరవేర్చును ఆయన, నేను నమ్ముతున్నానయ్యా అని వాగ్దానాల కొరకు, నెరవేర్పు కొరకు కనిపెట్టాలి, ప్రార్థించాలి. కొన్ని బ్యాంక్స్లో ఈ రోజుల్లో అయితే ఇమీడియట్ క్యాష్ వస్తుందేమో, కానీ ఏటీఎంలు వచ్చిన తర్వాత నొక్కితే క్యాష్ వచ్చేస్తుంది. పూర్వం అలా కాదండి. మా చిన్నప్పుడల్లా నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు కూడా మధ్యలో బ్యాంక్కి వెళ్తే లైన్లో నిలబడాలి, ఆ క్యాష్ టోకన్ ఇస్తాడు, మళ్ళీ ఆ టోకన్ తీసుకొని వెళ్ళి ఇంకో కౌంటర్కి వెళ్ళాలి. నానా ప్రయత్నాలు పడాల్సి వచ్చింది. దేవుని దగ్గర నుంచి మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా ఆ రీతిగా ఆయన పాదముల ముందు పెట్టి మనం ప్రార్థించాలి, కనిపెట్టాలి. తగ్గిన సమయం మందు ఆయన సమస్తము చక్కగా చేయనన్న సంగతిని విశ్వసించాలి. నా జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ ఓవర్ నైట్లో, ఒకరోజు రాత్రిలోనే అయిపోలేదు, కానీ కొన్ని రోజులు పట్టాయి, కొన్ని నెలలు పట్టాయి, కొన్ని వాగ్దానాలు నెరవేరడానికి సంవత్సరాలు పట్టాయి, కొన్ని వాగ్దానాలు పరిపూర్ణంగా నెరవేరడానికి ఇంకా నేను కనిపెడుతూ ఉన్నాను 30, 40, 50 సంవత్సరాల నుంచి. ఎస్, బట్ నమ్ముతున్నాం. మాటిచ్చినవాడు నమ్మదగినవాడు, మాటిచ్చి నెరవేర్చేవాడు ప్రభు. ఈ కొత్త సంవత్సరంలో దేవుని ప్రణాళికలు మీరు ఎరగాలంటే ఆయన వాక్యాన్ని పఠించండి. ఆయన చిత్తాన్ని వాక్యము ద్వారా మనకు బయలుపరుస్తాడు. ఆయన లేఖనముల ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడతాడు. అందుకే నేను చెప్పాను కదా, ఈ కొత్త సంవత్సరంలో మత్తయి సువార్త నుండి కొత్త నిబంధన, ఆదికాండం నుండి పాత నిబంధన క్రమం తప్పకుండా వరుస పెట్టి చదవండి. ప్రతిరోజు మీరు చదువుతుండగానే స్పష్టంగా దేవుడు మీతో మాట్లాడతాడు. ఊర్లో కబుర్లు కాదండి. మనం ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు మనకు చెప్పేది నీ సంగతి నీకు చెప్తాడు, నీ పరిస్థితి నీకు తెలియజేస్తాడు, నీ కొరకు ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను బయలుపరుస్తాడు. అవి మేలుకరమైనవే కానీ హానికరమైనవి కావండి. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదువుతాను చూడండి. ఇర్మియా గ్రంథం 29:11. నేను మిమ్ముని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్ముని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైన సంగతులు, ఉద్దేశములు కావు. దేవునికి మనకు రాబోవు కాలము కొరకు మనకు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైన, మేలైన, ఉన్నతమైన తలంపులే కలిగి ఉన్నాడు. కానీ మనల్ని పాడు చేయాలనో, మనం శ్రమలు పాలవ్వాలనో, మనం మరణించిపోవాలనో, మనం నాశనమైపోవాలనో, మనం శాపాలు మొయ్యాలనో హానికరమైన తలంపులు ఆయనకి లేవండి. మనం దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కనుక, మనం ఆయన మార్గంలో నడవలేదు కనుక మనం నష్టపోతున్నామే. కానీ నీ జీవితంలో కలిగే కీడు దేవుడి వల్ల పంపింది కాదు. కీడు నుండి తప్పించు అని మనం ప్రార్థిస్తున్నాం చూడండి. కీడులో పడకుండా కాపాడేవాడు ప్రభువు, కానీ కీడులో పడేసేవాడు కాదు. రాబో కాలం, ఈ నూతన సంవత్సరం కొరకు, 2024వ సంవత్సరం కొరకు దేవునికి మీకు పట్ల మేలైన తలంపులు ఉన్నవి. గత సంవత్సరముల కంటే, గతములో కంటే మరింత ఉన్నత స్థితిలో మీరు ఉండాలని, ముఖ్యంగా మీరు ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలని, మీరు ఆత్మలో వర్ధిల్లుచున్నట్లు అన్ని విషయాలలో వర్ధిల్లాలని. ఖచ్చితంగా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నప్పుడు అతడు ఆర్థికంగా, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, అన్ని విషయాల్లో వర్ధిల్లుతాడు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని చెబుతూ ఉన్నాం. మరి అభివృద్ధికరమైన, ఆనందకరమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మలచగలిగిన వాడు మన ప్రభు ఒక్కడే. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచండి.
రోజు ఆయన వాక్యాన్ని చదివి మీ వేలు దేవుడు మీతో మాట్లాడిన దాని మీద ఉంచి, ప్రభువా ఇది నా పట్ల నెరవేర్చు అని విశ్వాసంతో ప్రార్థించండి. అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. ఈ కొత్త సంవత్సరం దేవునితో నడుద్దాం, దేవుని ప్రణాళికలు ఎరుగుదాం, దేవుని కంచె కాపుదలలో ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరోసారి నీ పాదాల దగ్గర మొరపెట్టుకుంటున్నామయ్యా. నిజమే, సంవత్సరాలు మారిన పరిస్థితులు మారలేదే అనే దిగులు, ఎటు చూసినా ఏముంది అనే ఆలోచన మాకు వచ్చినప్పుడు, మారని ప్రభు మాకున్నాడు, విడువని దేవుడు మాకున్నాడు, మాటిచ్చి నెరవేర్చే యేసయ్య నాకున్నాడన్న విశ్వాసంతో ఈ నూతన సంవత్సరంలో ప్రతిరోజు ఏ రోజుకు కావలసిన కృపను ఆ రోజు నీ వద్ద నుంచి పొందుకుంటాం, ఏ రోజుకు ఆ రోజు నీ వాత్సల్యతను అనుభవించటకు, ఏ రోజుకు ఆ రోజు నీవు మాకిచ్చిన వాగ్దానాల నెరవేర్పులు కలుగునట్లుగా విశ్వాసంతో ప్రార్థించటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సతులు భారాలు ఈ కొత్త సంవత్సరంలో కూడా ఇంకా దిగుళ్ళు, చింతలు అనకండి. దేవుడు చేసిన మేళ్ళు, సాక్ష్యాలు చెప్పండి. 9540 నెంబర్కి ప్రైజ్ రిపోర్ట్స్, అలాగే ఏమైనా మీ సమస్యలు ఉంటే వాటిని కూడా తెలియజేయండి. ప్రభు సొంతలో విజ్ఞాపన చేద్దాం. ప్రభు తప్పక మనకు జవాబిస్తారు. ఇతర దేశాల్లో ఉంటే 910100 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించండి. వాట్సాప్ మాత్రమే చేయండి, ఫోన్ చేయకండి. అతలేదని మీరు బాధపడకండి. మీరు పంపిస్తున్న హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ క్రిస్మస్ గ్రీటింగ్స్ అన్నీ అందాయి. మీకు అందరికీ మేము జవాబు ఇవ్వలేకపోయినా మిమ్మల్ని అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీ వాట్సాప్ మెసేజ్లు పంపించడం ద్వారా మీతో మేము సహవాసం కలిగి ఉన్నట్లు, మీ యోగక్షేమాలు ఎరుగునట్లుగా మీరు సహకరిస్తున్నందుకే చాలా 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 వందనాలు. రోజు ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ, లేక అప్పుడప్పుడు వీక్షిస్తూ, ఇంకా మీరు డాక్టర్ దీపాలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇంటిమేషన్ వస్తుంది. ఒక్క ప్రోగ్రాం కూడా మిస్ అవ్వకుండా మీరు వాక్యాలు వినవచ్చు. ప్రతిసారి మీరు ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు లైక్ చేయటం, షేర్ చేయటం, మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయటం మర్చిపోకండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక.